గుత్తి పట్టణం శివార్లోని మాసినేని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మాసినేని స్కూల్ డైరెక్టర్ అమరేంద్ర, సిఇఓ శ్వేత మరియు ప్రిన్సిపల్ సామ్యుల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లక్ష్మీనారాయణ రెడ్డి, ఆర్టీడీ హెడ్ మాస్టర్, గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్లు పాల్గొన్నారు. ఆర్టీడీ హెచ్ఎం లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం గురించి విద్యార్థులకు ఆనాటి త్యాగాలను వివరిస్తూ, అందులో ముఖ్యమైన సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం గురించి వివరిస్తూ వాటి గొప్పతనాన్ని ఎంతో చక్కగా వివరించారు. విజయభాస్కర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందని వివరించారు. ప్రిన్సిపల్ సామ్యుల్ మాట్లాడుతూ జాతీయ పండుగలను గురించి, ఈ గణతంత్ర దినోత్సవం తమ స్కూల్లో విద్యార్థులకు అప్పటి పెద్దల క్రమశిక్షణ, అంకితభావం గురించి చక్కగా విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మోసినేని పాఠశాల కోఆర్డినేటర్లు పవన్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. Salute everybody. School order. Rangoli competition winners. Now I am going to announce the winners. In Rangoli competition, first prize goes to, yes, first prize. Give them a big clap. Congratulations children. Sir. మనము బాని స్వతంత్రంగా జీవించడం, రిలేషన్స్ అనేవి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా చెప్పితే అలాగే వాళ్ళ చేతుల్లో వాళ్ళు చెప్పినట్టుగా వింటూ మన పరిపాలన జరిగింది. అప్పుడు మనకి ఎలాంటి న్యాయం కూడా Republic Day, and after 73 Republic Days we have left and celebrated nicely. And also, what is the difference? Ceremony and performing a nice. And in those days, how the Britishers are ruled our country means talk of pain. Chief guest Vijay Bhaskar sir garu, please come here sir and give a valuable speech. మాసినేని యాజమాన్యానికి, ఇక్కడున్న ఉపాధ్యాయులకి, ప్రిన్సిపల్ గారికి, అలాగే చీఫ్ గెస్ట్గా వచ్చిన లక్ష్మీనారాయణ సార్ గారికి, విద్యార్థులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా మనము సార్ చెప్పినట్లు మన 2 ఫంక్షన్స్ గ్రాండ్గా చేసుకుంటాము. ఒకటి ఆగస్ట్ 15th, అలాగే ఎంతో అద్భుతంగా వివరించారు 26th గురించి. మనము చూస్తే ఇప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ చేశాము. బ్రిటిష్ వాళ్ళ జెండా ఉండేది, అది కిందికి దించి మన జెండా ఎత్తడానికి చిహ్నంగా 1947లో పెడతారు. అలాగే 26th మనము టాప్లో పెడతాము. ఇప్పుడు మనం జరిగిన జెండా వందనము అలాగే జరిగింది. ఇది మీరందరూ గమనించాలి పిల్లలు. ముఖ్యంగా మనము ఈ యొక్క దేశానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించి మనకి స్వేచ్ఛా స్వాతంత్రం. మీకన్నా ఇక్కడ మాసినేని డైరెక్టర్ గారైన అమరేంద్ర గారు ఎక్సలెంట్గా మీకు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక మంచి గ్రౌండ్స్, మీరు రావడానికి బస్సులు, ఎంతో అద్భుతంగా మీకు చదువును అరటిపండు వలిసిపెట్టినట్టుగా మీకు అందిస్తున్న ఈ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ గారు అయితేనేమి, మీ అంత అదృష్టవంతులు మీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే గుత్తి ప్రాంతంలో ఇలాంటి హై స్కూల్ ఉండడం చాలా గర్వకారణంగా గుత్తి ప్రజలు
గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క స్కూల్లో మేము చదివేటప్పుడు మాకు ఎంఎస్ జూనియర్ కాలేజ్ ఉండేది, అది కూడా మంచి వాతావరణంలో ఉండేది. కానీ అప్పట్లో ఉండే రూమ్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనము ఇక్కట్లు ఉండేది. మీ పెద్దలకు కూడా తెలియదు ఈ విషయము. వాళ్ళకి మనము సహాయం చేస్తే వాళ్ళు మన పిల్లలకి ఆ స్కూల్లో సీట్ ఇచ్చేవాళ్ళు.